మా తెలుగు మాట్లాడుతున్న ప్రజలు అందరికీ నమస్కారం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్‌లో ఎవరికి ఓటు చేయాలి? ఇది గురించిన అభినందన ఈ వీడియో. ఎల్లప్పుడూ కాంగ్రెస్ గెలిచినప్పుడు తెలుగువాడికే, తెలుగులో ఉన్న పెద్ద నాయకుడికి కూడా ಅವರು అగౌరవం చేస్తారు, అవమానం చేస్తారు. ಅವರಿಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ ನೆಹರು ಕುಟುಂಬం ఒకటే ప్రధానం. ಅವರಿಗೂ అందరూ స్లేవ్స్ ఆగి ఇరబోగుదు. మన ఎన్టీ రామారావు గారు సీఎం 1982లో సీఎం పి అంజయ్య గారికి రాజీవ్ గాంధీ చేసిన అగౌరవం ఎయిర్పోర్ట్లో వచ్చి పప్పు పిలవింది. అందుకోసమే తెలుగుదేశం పార్టీ స్థాపితం చేసి గెలిచినారు. 1983లో ఎన్టీ రామారావు గెలిచినారు. తెలుగు వాడికి గౌరవం ముఖ్యం. అది కోసమే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపన చేసింది. మళ్ళీ డి అంజయ్య గారికి మాత్రం కాదు, మన భారతదేశమే ఒక ಪ್ರಧಾನಮಂತ್ರಿಯಾಗಿ ಇರುವ ಪಿ.ವಿ. ನರಸಿಂಹ గారికి కూడా ಅವರು కాంగ్రెస్ అవమానం చేసింది. నరసింహారావు గారు దేశத்துக்கே మంచి పని చేసిన వారు. ಅವರಿಗೆ కూడా అది అంత మర్యాద ಇಲ್ಲ. ఇప్పుడు మోడీ గారు ಅವರಿಗೆ గౌరవం చేసింది, భారతరత్న ఇచ్చి గౌరవం చేసింది. మళ్ళీ ఇప్పుడు ఉన్న రేవಣ್ಣకి కూడా కాంగ్రెస్ వచ్చింది అంటే ಅವರು అగౌరవం చేస్తాడు. అది ఖచ్చితంగా చేస్తాడు. అప్పుడంటే మన ఎన్టీ రామారావు గారు, బివి నరసింహ గారు ಅವರది కళ అయోధ్య రామ మందిరం. అది చేసినది మోడీ. ಅವರది కళ చేసినది మోడీ. అందుకోసం మనం ఎల్లరూ ಅವರಿಗೆ బీజేపీకి ఓటు చేయాలి. దేశ అభివృద్ధి, గౌరవం అన్ని చూసి మోడీ సర్కార్కి ఓటు ఇవ్వాలి. ధన్యవాదాలు.